ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వం తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. అదే సారీ అంటే అందులో జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయ్యారని చెప్పి కన్న కూతురు ఏదో అపోజిషన్గా 2 మాటలు మాట్లాడింది అని చెప్పి కన్నపగిలు తెంచుకోలేరు కదా. ఆయన ఏంటంటే వైసీపీ కూర్చోబెట్టి మాట్లాడుతుంది కాబట్టి అలా మాట్లాడుతున్నారు కాబట్టి వెనకాల వైసీపీ బ్యాక్గ్రౌండ్ కానీ వైసీపీ నాయకులు కానీ స్క్రిప్ట్ లేని ఆయన స్వతహాగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఓ 10 మందిని అలా పిఠాపురంలోనే కానీ లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా కానీ సొంతంగా వాళ్ళ కాపు కమ్యూనిటీ మనుషులే కానీ లేకపోతే న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదురుగా వచ్చి మాట్లాడమని అవే మాటలు. ఆవిడ నా కూతురు కాదు, నేను పెళ్లి చేసి పంపించేసాను, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, నాకు సంబంధం లేదని అంటే కుదరదు కదా. అది ఆయనే పెంచాడు, కన్నాడు, పెంచాడు. ఈరోజు పెళ్లి చేసి బయటికి పంపించినంత మాత్రం ఏదో 2 మాటలు వ్యతిరేకం మాట్లాడిందని మాత్రం అది వ్యతిరేకం అయిపోదు. అదంతా ఏంటంటే వైసీపీ అంతా ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్ కింద ప్లాన్ చేస్తున్నాయి ఇవన్నీ. అదే అంత స్క్రిప్ట్లో భాగమే. వైసీపీ ఓపెన్గా చెప్పాలంటే ఏ స్క్రిప్టు లేనిదే సినిమా తీయనట్టు, అలాగే ఏ స్క్రిప్టు లేనిదే ఏ పార్టీ మీటింగ్ కానీ అసలు వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్లో జరగకనే చేస్తారు. అదంతా అందరూ తెలిసిందే. అది ఎవరెవరు మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో. ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది జస్ట్ ఈ 10 రోజుల్లో నేను పార్టీలో జాయిన్ అయిపోయి ఇప్పుడు అంత అసంతృప్తి ఎందుకు వచ్చేసింది? మరి 5 ఏళ్లలో మరి అదే పవన్ కళ్యాణ్ మీద అంత నోరేసుకుని పడవచ్చు కదా. అప్పుడే నా కూతురికి సంబంధం లేదు, అప్పుడే ఇలాగా మీరు ఇలా చేస్తున్నారని మాట్లాడచ్చు కదా. ఈ 10 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఎంత వ్యతిరేకమైందో అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇన్ని రోజులు లేని? అది పాయింటే కదా, అది ఆలోచించాలి కదా ముందు. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీని తీసుకొచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంటే అలాగే వ్యక్తిగత విషయాలు మాట్లాడా. వాళ్ళు స్వతహాగా వాళ్ళు వచ్చారు. మా నాన్నగారు మాట్లాడుతుంది అంతా కరెక్ట్ కాదండి, మా నాన్నగారు ఏదో వైసీపీ స్క్రిప్ట్ ఎత్తుందో స్క్రిప్ట్ని చదువుతున్నారు తప్పితే ఆయన స్వతహాగా ఆయన మనసులో వచ్చిన మాటలు కాదన్నారు. కానీ అంతేగాని మా నాన్నగారు మా ఇంట్లో మేము తప్పులు చేసాం, మమ్మల్ని తప్పులు చేసామని చెప్పి వాళ్ళు ఏం వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడచ్చలేదు. వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా. వాళ్ళు వచ్చారు, మా నాన్నగారు చేసేది కొంచెం పొరపాట్లు ఉండొచ్చు, అవన్నీ మేమైతే వ్యతిరేకిస్తున్నాం, అది కరెక్ట్ కాదు, వైసీపీ చెప్పే స్క్రిప్ట్లో మా నాన్నగారు చెప్తున్నారు తప్పితే మా నాన్నగారు స్వతహాగా చెప్పింది కాదని చెప్పి ఆవిడ వినయపూర్వకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అంతేగాని ఆవిడ ఎవరిని తిట్టినట్టు కానీ లేకపోతే ఆవిడ ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడినట్టు లేకపోతే వీళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడినట్టు ఎక్కడ మీడియాలో ఎక్కడ లేదండి. అది ఆయనకైన స్క్రిప్ట్ వైసీపీ ఇచ్చే స్క్రిప్ట్ అంతా ఆయన చదివించుకుంటాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు ఎందుకు వచ్చినాయంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందని ఆలోచించడం మానేసి పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల వల్ల ఇలా రాష్ట్రం బాగుపడిపోతుందో చెప్పండి. ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఎప్పుడో నా చిన్నప్పుడు అన్నారు, ఇప్పుడు నాకు 25 ఏళ్ళు, నా చిన్నప్పటి నుంచి అది పెద్ద ప్రాజెక్టు, అది వస్తే లక్షల మందికి ఎకరాలకు నీళ్ళు వచ్చేస్తాయి, సాగు జరిగిపోద్ది, ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి బాట పడిపోద్ది, రైతులు అంతా బాగుపడిపోతారన్నారు. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి టైంలో దానికి శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు టైంలో 50% వర్క్ చేశారు. ఈ మిగతా 50% ఈయన వచ్చిన తర్వాత కంప్లీట్ చేయొచ్చు కదా. వాటి గురించి ఆలోచించరు. క్యాపిటల్ లేదు ఈరోజు, దాని గురించి మాట్లాడరు. వైజాగ్ రైల్వే జోన్ చేస్తానన్నారు, దాని గురించి మాట్లాడరు. తర్వాత మెగా డిఎస్సీ అన్నారు, దాని గురించి మాట్లాడరు. ఏటా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అంటే 3 పిల్లల వల్ల రాష్ట్రం బాగుపడిపోతుందా నాశనం అయిపోతుందా మాట చెప్పండి. అసలు వాళ్ళు ఈ స్టేట్లోనే ఉండట్లేదు ఓపెన్గా మాట్లాడాలంటే. ఆ 3 పిల్లల్లో చేసుకున్న వాళ్ళు అసలు ఎవరేంటో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతున్నారు. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో వెళ్ళట్టి 3 పిల్లలు లేకపోతే మీ కొంపలో మీరేం చేస్తున్నారు, లేకపోతే మీరు సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నారు అది ఆలోచించండి. సమాజం అసలు పాలిటిక్స్ అంటే సమాజానికి సర్వీస్ ఎంత చేస్తున్నారు, ప్రజలకు ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయాలన్నది ఆలోచించండి. అంతేగాని పక్కనోడు ఏ పెళ్లి చేసుకున్నాడు, వాడు దీంతో తిరుగుతున్నాడు ఇది కాదండి పాలిటిక్స్ అంటే. మీరు సర్వీస్ చేసే ఉద్దేశం ఉంటే నేను 10 రూపాయలు పలానా ప్రజలకు ఖర్చు పెట్టాను, ఇది నా కష్టార్జితం అని చెప్పండి. లేదు నేను ఈ పదవిలో ఉన్నాను, నా పదవి ఉపయోగించి నా అధికారం ఉపయోగించి నేను 10 మందికి సర్వీస్ చేయడం కోసం అని చెప్పి లేకపోతే మంచి చేయడానికి అని చెప్పి ఇంత ఫండ్స్ రప్పించాను, ఇది డెవలప్ చేశానని చెప్పండి. అంతేగాని పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అంటే ఆ ఒక్క పాయింట్ తప్పితే ఇంకో కొత్త పాయింట్ మాట్లాడమను నేను అడుగుతున్నాను ఓపెన్గా ముద్రగడ్డ గారిని. రేపు పిఠాపురంలో ఓడిపోతే పవన్ కళ్యాణ్ తట్టా వద్దుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి అంటున్నారు ముద్రగడ్డ గారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఓడిపోయినా అర్థమైందా, ఆయన ఎక్కడున్నారని మ్యాండేట్ నాట్ అనవసరం. అది ఆయన ఎక్కడున్నారని అనవసరం. ఆయన విధి విధానాలు ఏంటనేది గత 5 ఏళ్ళలో కొంతమందికి తెలిసింది. ఈ 5 ఏళ్ళలో దాదాపుగా 90% పీపుల్స్కి అవగాహన అనేది వచ్చింది. మనిషి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది క్లారిటీ కాదు, మనకి ఎంత మంచి జరిగింది అనేది ముఖ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా అడుగుతున్నాను, పులివెందుల్లో పోటీ చేస్తున్నాడు. ఏ రోజైనా పులివెందులు ఉంటాడా? సంవత్సరానికి ఒక రోజు వెళ్తాడు మహా వెళ్తే. అలా అని చెప్పి వాళ్ళు సొంత ఊరిని వాళ్ళు డెవలప్ చేసుకోకుండా మానేరు కదా. కనీసం సీఎం క్యాండిడేట్ అనేవాడు ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. అటు సొంత డబ్బులు ఎట్టే చేస్తారా లేకపోతే ప్రభుత్వం డబ్బు పెట్టి ఖర్చు పెట్టి చేస్తాడని సెకండరీ విషయం. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే ఆయన అక్కడ ఉంటాడా? సంవత్సరానికి ఎప్పుడు పండగ పబ్బానికి వెళ్తాడు, తింటాడు, ఉంటాడు, 2 రోజులు స్టే చేస్తారు, వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నాం అనేది ఏం లేదండి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎక్కడి నుంచి ఎవరికైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పీఎం అయ్యారు అని అంటే గుజరాత్లో పోటీ చేస్తాడండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారని అంటే కేరళలో పోటీ చేస్తాడు. పోటీ చేయకూడదని రూల్ ఏం లేదు కదండి. మన ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారంగా కానీ మన భారతీయ చట్టాల్లో కానీ రాజ్యాంగాల్లో కానీ ఎక్కడ లేదు కదా. ఎక్కడి నుండి పోటీ చేసుకొచ్చాను. కానీ మంచి ఎంత జరిగింది అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలండి. ఇప్పుడు ఆయన చెప్తాడు తట్టాపుట్టా చదువుకోకపోతే ఆయన సినిమా యాక్టర్ కూడా చదువుకుంటాడండి. మిగతా వాళ్ళకంటే బిజినెస్లు ఉన్నాయి.
ఈయన బిజినెస్ ఉండేవాడు ఏంటంటే ఈయన లేకపోయినా సరే బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ వాడు ఉంటాడు కాబట్టి వాడు మేనేజ్ చేస్తాడు. ఈయన లేకపోయినా జస్ట్ సంతకం ఎప్పుడో కాబట్టి ఇంత పని ఉండదు. సినిమా యాక్టర్కి ఏంటి, ఈయన ఫ్రేమ్లో కనిపిస్తే కానీ సినిమా అనేది జరగదు. ఆయనకు వేరే ఆధారం లేదు. సినిమా తప్పితే పవన్ కళ్యాణ్కి ఒక బిజినెస్ ఉందని, ఒక కంపెనీ ఉందని, లేకపోతే పలానా కంపెనీలో షేర్స్ ఉందని, లేకపోతే షేర్ హోల్డింగ్ చేస్తున్నాడని, లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, సంథింగ్ ఏదో ఒక బిజినెస్ ఒక్కటైనా చూపించండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ స్థాయి తెచ్చుకున్నాడంటే కారణం సినిమా ఇండస్ట్రీ. అదేంటంటే దానికి భిక్ష పెట్టింది చిరంజీవి గారండి. అంటే ఒక దారి వేసింది చిరంజీవి గారండి. చిరంజీవి గారు దారి చూపెడితే ఆ దారిని సరి చేసుకుంటూ ఇవాళ ఆయన వే ఆఫ్ బిహేవియర్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, క్యారెక్టర్ కానీ అలా బిల్డ్ చేసుకొచ్చి ఈరోజు అంత నిజాయితీగా ఉండబట్టే ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ స్టేట్లోనూ కూడా ఎక్కడ లేనంత నిజాయితీ సంపాదించుకున్నాడు. అంత నిజాయితీ లేకపోతే ఓపెన్గా అడుగుతున్నాను, మన దేశంలో ఎవరికి కూడా అంత అధికారం ఉందో లేదో లేకపోతే మంచి వ్యక్తులు నాకు తెలియదు. ఐక్యరాజ్య సమితి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ వచ్చిందండి. ఐక్యరాజ్య సమితి అంటేనే దాదాపుగా 200 దేశాలకి ప్రాతినిధ్యం వహించి ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే, వైమానికంగా కానీ యుద్ధపరంగా కానీ ఏ సమస్యలు ఉన్నా సరే ఐక్యరాజ్య సమితిలో మనం చర్చించాలండి. అలాంటి ఐక్యరాజ్య సమితి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ వచ్చింది. అందులో ప్రసంగం ఇవ్వాలండి. ఈ మంత్ ఎండింగ్కి ఆయన ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్లో ప్రసంగం ఇవ్వడానికి వెళ్తున్నాడు. అంటే అది దేశంలో ఓన్లీ నలుగురికి గొప్ప వ్యక్తులకు అవకాశం వస్తుందంట. అలాంటి గొప్ప వ్యక్తులు నలుగురిలో పవన్ కళ్యాణ్ ఒకడయ్యాడంటే ఆయన స్థాయి ఏంటో ఆలోచించాలండి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని అంటే ఆయన ఓడించడానికి చూస్తున్నారు కానీ ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, ఎలా స్పందిస్తాడు, ఎలా వర్క్ చేస్తాడు అది చూడాలండి. అంతేగాని ఎంతసేపు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే అది పర్సనల్ అండి. నచ్చింది చేస్తారు, నచ్చకపోతే విడిపోతారండి. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇప్పుడు మనం బిజినెస్ డీల్ చేసినప్పుడు మనకి వాటా వచ్చింది, పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుందంటే మనం ప్రాపర్గా ఎదురు కంటిన్యూ అవుతాం. వర్క్ జరగలేదు అనుకుంటే మనకు లాస్ వస్తుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంది, ఇది మనకు కరెక్ట్ కాదు అని సస్టైన్ అయ్యే కాదు అనే ఫలం అయితే విడిపోతారు. అందులో తప్పే ఉందన్న. పర్సనల్ లైఫ్ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఓపెన్గా చెప్తున్నాను, ముద్రగడ గారు ఏ వ్యాఖ్యలు చేసినా సరే అదంతా వైసీపీ స్క్రిప్టెడ్. అది ఓపెన్గా చెప్తున్నారు. ఇదంతా ఐపాక్ టీం నుంచి స్క్రిప్టెడ్గా జరుగుతుంది. ఓపెన్గా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఇదంతా ఐపాక్ టీంకి ఆయన వైసీపీ మీడియా ఇన్ఛార్జ్ కింద వర్క్ చేసిన కానించి మీడియా అంతా భ్రష్టు పట్టించేసాడు. ఈ మీడియా పరంగా జరిగే దుష్ప్రచారాలన్నీ ఓపెన్గా చెప్పాలంటే ఈ మీడియా పరంగా రీసెంట్గా గీతాంజలి అని చనిపోయిన చూడు, ఇలాంటి ఇట్ల కారణాలన్నీ ఈ వైసీపీ ఐపాక్ టీము, సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మేనేజ్మెంట్లోనే జరుగుతుంది. కానీ ఎంతమందికి అవగాహన ఉందో లేదనేది వాళ్ళది. దాదాపుగా ఒక 4-5 ఫ్లోర్ల బిల్డింగే తీసుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపినట్టు ఈ ఐపాక్ టీంతో ఇంత మీడియా నెట్వర్క్ నడుపుతున్నారండి. అది ప్రజలు ఏంటంటే చూసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటోడు చెప్పేదానికంటే ఏదైనా స్ప్రెడ్ అయితే ఆటోమేటిక్గా నమ్మేస్తారండి. అది నిజమో అబద్ధమో నమ్మరండి. ఇప్పుడు అంతా మీడియా అంతా గుడ్డిగా ఏది ప్రచారం చేస్తే అదే నమ్మేస్తున్నారు. ఇప్పుడు జరిగేది కూడా అదే. అలా స్క్రిప్ట్ రాస్తున్నారు, ఈయన వెనకాల బోర్డు ఎట్టు కూర్చున్నాడు. వైసీపీలో 3-4 ఉంటున్నారు. ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ తిరిగి వెనకాలంతా మొలతాళ్ళు ఉండవు, ఓట్లు ఉండవు అని అంటాడు. ఇప్పుడు ఇవి చెప్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది కాబట్టి, అంటే ముద్రగడ కూతురు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు కాబట్టి ఆయన బహిరంగంగా మామూలుగా చెప్పారు అంతే, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. ఒకవేళ ఇదే ప్లేస్ లో వైసీపీ ఉంటే ఏం చేసి ఉండేది? ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఉంటే ఏం చేస్తారు? ఓపెన్గా అడుగుతున్నారండి. ఇప్పుడు జనసేన నుంచి చాలా మంది వెళ్ళారు. ఈవెన్ చాలా మంది చెప్తున్నారు. రీసెంట్గా వచ్చేటప్పటికి ఆయన ఎవరు, పోతిన మహేష్ ఒకడు, తర్వాత ఈయన పితాని బాలకృష్ణ ఒకడు, ఆ తర్వాత ఆయన అమలాపురం నుంచి శ్రీధర పేరేదో ఉంది ఆయన ఒకడు. ఇలా చాలామంది జనసేనలో ఒకప్పుడు వాళ్ళు ఎవరో తెలీదు, ఒక కార్యకర్తగా స్టార్ట్ అయ్యి వాళ్ళకుండే ఖాతా కొత్త డబ్బు బలం ఉపయోగించుకొని కొంచెం హైప్ వచ్చేటప్పటికి ఇవాళ పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే స్థాయి అయ్యాడు. కానీ ఇప్పుడు టికెట్ రాలేదని చెప్పి కోవట్ అయిపోయి అపోజిషన్కి వెళ్ళిపోయి అపోజిషన్ వైసీపీలో జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఒక ఓపెన్గా అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతమంది జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఒక్కరికంటే ఒకరికి టికెట్ ఇచ్చారా? కానీ జనసేన మాత్రం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వీడు సూటబుల్ అవుతాడు, కరెక్ట్గా వర్క్ చేయగలడు, వాడు నిజాయితీపరుడు, కనీసం ఖాతా కోతో ప్రజలకు మంచి చేయగలిగి, ఖాతా కోతో ప్రజలకి డబ్బు ఖర్చు పెట్టగలిగి మంచి చేయగలడు అనుకున్నోడికి టికెట్లు ఇచ్చాడండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా జనసేనలో టికెట్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారన్నారు కదా. వైసీపీ అయితే అనౌన్స్మెంట్ ఉండదండి. వైసీపీ ఏంటంటే వన్ సైడ్ వాడుకోవడమేనండి. అదేనండి, వైసీపీ అనేది వాడుకోవడం. అది జనాలకు కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తానండి, మీడియాలో బూతులు తట్టడం తప్పితే ఎవడో కూడా కనీసం ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు ఓపెన్గా అడగమనండి. ఇవాళ ఇంతకుముందు పోతున్న మహేష్ అంటే ఎవడో తెలియదండి. ఇంతకుముందు 5 ఏళ్ల కిందట. ఇవాళ ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కేబిఎన్ కాలేజీ పాస్ట్లో కేబిఎన్ కాలేజీలో లెక్చరర్ అండి. ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో లాస్ట్ టైం పోటీ చేశారు. కొన్ని పరిస్థితుల్లో ఆయన ఇస్తానని మాట ఇచ్చి ఉండొచ్చు, తర్వాత అది పొత్తు ధర్మం వల్ల తప్పలేదు. ఓపెన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసింది ఇప్పుడు ఈయన పొత్తులో ఈయన సీట్ రాలేదు, అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారు. ఏరిపోయిన కోవట్లు అందరూ. సొంత అన్నయ్యకే టికెట్ ఇవ్వలేదండి అక్కడ. అంతే కదా. ఇప్పుడు ఈయన రాజకీయం చేసి వ్యక్తిగతంగా లేకపోతే ఈయన స్వలాభం కోరుకున్నాడైతే సొంత అన్నయ్య నాగబాబుకి టికెట్ దిక్కలేదండి.
లాస్ట్ టైం నాగబాబు గారు మా కాన్స్టిట్యున్సీ నరసాపురంలో పోటీ చేసిన ఎంపీ కింద 3rd ప్లేస్ వచ్చింది. అర్థమైందండి. ఆయనకే టికెట్ లేదు. ఇప్పుడు ఆయన నా తమ్ముడు ఎటు వెళ్తే అటేనండి, నాకు టికెట్ లేకపోయినా పర్వాలేదని చెప్పి ఇవాళ హోల్ ఫ్యామిలీ నాగబాబు గారు కానీ, వైఫ్ పద్మజ మేడం గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ వచ్చి పనిచేస్తున్నారండి ఇక్కడ ప్రచారం కోసం. సొంత అన్నయ్యకి టికెట్ లేనప్పుడు బయట ఎక్కడి నుంచి వచ్చాడు, ఏదో పొరపాటున ఫస్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు, తర్వాత ఏదో పొత్తు ధర్మం వల్ల మిస్ అయింది. 5 ఏళ్ళు ఓపిపప్పుడు 5 నెలలు ఓపి పడ్డారు, ఒక 4 నెలలు ఓపి పడ్డారా? 4 నెలలు ఓపి పెడితే ఒకవేళ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యే కాదు కొన్ని ఎమ్మెల్సీ వస్తుంది. ఎమ్మెల్సీ కాబట్టి ఏదైనా దానికి ఇన్ఛార్జో లేకపోతే ఏదో చైర్మన్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా. ఎంతసేపు ఎమ్మెల్యే అయిపోవాలి. ఒకప్పుడు దిక్కు దిమానం లేదండి. ఆ దిక్కు దిమానం లేని వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసి మాకు ఎమ్మెల్యే అయిపోవాలి, మేము కూడా సంపాదించుకోవాలి. వీళ్ళందరూ ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే జనసేనలో ఇంకా చాలామంది ఉన్నారండి, ముసుగులో ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. జనసేన కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎంతసేపు నీతి నిజాయితీ అంటే ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారికి నేను అంటున్నానండి, పవన్ కళ్యాణ్ అంత నీతి నిజాయితీ ఉంటే దేశంలో బతకలేమండి. అది అలా ఉంటే అసలు తెమలదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే, చస్తావా బతుకుతావా, ఈ రెండే సమాధానం ఉంటుంది. అది ఉంటే ఉండు, లేకపోతే అవతలపు. ఇప్పుడు నేను ఓపెన్గా అడుగుతున్నాను, జనసేన నుంచి దాదాపు 7-8 మంది వెళ్ళిపోయారు కోవట్లు. ప్రతి ఓడు రోజుకో స్క్రిప్ట్ వేస్తున్నాడు. స్క్రిప్ట్ వేసుకుని పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినాడు వాగేస్తున్నాడు. అదే వైసీపీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు కదా, చాలామంది వెళ్ళారు. ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి అది అని చెప్పి వాగాడా? ఎవడు వాగడం. ఆ భయం ఉంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఎవరు సపోర్ట్ చేస్తానని తర్వాత విషయం. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా సపోర్ట్ చేస్తాను. అది ఎవరు ఏంటి అనేది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే రూలింగ్ అనేది భయం అనేది కల్పించాలి. మనిషిలో భయం అనేది ఉంటేనే ఖచ్చితంగా ఒక మనిషికి లోబడి ఉంటాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని చిన్న కార్యకర్తగా నుంచి పెద్ద నాయకుడి వరకు ఈక్వల్గా చూస్తాడండి ఆయన. అది అంటే లేబర్ కా నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వరకు సమానంగా చూడడం ఇవాళ ప్రతి ఒక్కడు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. సరిగ్గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వస్తే డోర్ దగ్గర నుంచొని చూడడానికి కూడా అవకాశం దొరకని మనుషులండి వాళ్ళు. వాళ్ళ బతుకు వాళ్ళ స్థాయి ఏదండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఈరోజు ఆయన స్థాయి మర్చిపోయి అంతటి వాల్యూ ఉండే మనిషిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అది చాలా కరెక్ట్ కాదు. ఈవెన్ ముద్రగడ గారు కూడా ఇదంతా స్క్రిప్టెడ్ ప్లానింగ్ అండి. వైసీపీలో ఎంతమంది మాట్లాడినా అదంతా స్క్రిప్టెడ్ అండి. అదంతా ఈపాక్ట్ టీం నుంచి రాసుకొస్తారు, వీళ్ళందరూ మాట్లాడతారు. అదంతా కరెక్ట్ కాదండి. అది ఓపెన్గా జెన్యున్గా ఇప్పుడు జెన్యున్గా పాలిటిక్స్ అని అంటే ఏముంటుందండి, సర్వీస్ తప్పితే ఏం ఉండదండి అక్కడ. అది నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేకి ఎంత వస్తుందండి జీతం? 2 లక్షలన్నర వస్తుంది మహా వస్తే. ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్, ఎక్స్పెన్సెస్ అలవెన్సెస్ ఒక 50,000 వేసుకున్నా 3 లక్షల రూపాయలు వస్తుందండి. సరిగ్గా నీతి నిజాయితీ చేస్తే ఎమ్మెల్యేని ఎవరైనా పోటీ చేస్తాడా చెప్పండి? ఇక్కడ అంతా దాచుకోవడం. ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడ రోడ్డు వేయాలి, 10 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వర్క్ అనుకోండి, 5 కోట్లు వేస్తాడు, 5 కోట్లు దాచుకుంటాడండి. ఇవాళ పాలిటిక్స్ అంటే ఇది అయిపోయిందండి. పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అండి. ప్రజలకు మనం ఎంత సర్వీస్ చేయాలి, ఒక ఎమ్మెల్యే ఉంటే చట్టసభల్లో ఉంటే మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మనం మాట్లాడే తీరేంటని ఇవాళ చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరు మాట్లాడే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి, లోకేష్ గారి వైఫ్ గురించి ఇవి మాట్లాడుతున్నారు తప్పితే ఎవరన్నా దమ్ముంటే మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, నాకు ఒక 50 కోట్లు ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తానని ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏ నాయకుడు మాట్లాడతలేదండి. ఎంతసేపు ఇదే పాలిటిక్స్, ఆయన తిట్టడం ఈయన తిట్టడం. ఇవాళ జరిగేది కూడా అదేనండి. వైసీపీ టికెట్లు ఇవ్వదండి, వాడుకుంటుంది అంతే. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తుందండి. ఇవాళ వైసీపీ నుండి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మన తమ్ముడు మంచోడు, బేదోడు, ఏమి డబ్బు లేదు, బాగా పనిచేస్తాడని అంటాడు. తక్కువలో చూడండి ఎవరెవరికి ఎన్నో ఆస్తులు ఉన్నాయో, ఎవరెవరికి బిజినెస్లో చూడండి. తక్కువలో వైసీపీలో పోటీ చేసినట్టు ఎవరికి కూడా 1000 కోట్ల ఆస్తి తక్కువ లేదండి. ఈవెన్ మా భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాసరావు కూడా చెప్తున్నాను, తక్కువలో ఎంత లెక్కేసుకున్నా 1500 కోట్లు ఉంటుందండి ఆస్తి. అది అవన్నీ బెనామీల పేర్ల మీద ఉంటాయి, ఎవరి పేరు మీద ఉంటాయో మన సెకండరీ విషయం అండి. అది ఆయన అంటాడు, మనవడు మన చెల్లె మన అక్క మంచిగా తక్కువ ఉంది, మంచోడు బాగా సపోర్ట్ చేస్తాడు. ఇవాళ నోరుపితే ఆడమైన బూతులండి వాళ్ళందరూ మాట్లాడేది. ఎవరన్నా రియల్గా పాలిటిక్స్ చేసేది ఓపెన్గా మాట్లాడమని నీతి నిజాయితీ ఎవరు మాట్లాడరండి. అది ఎవడన్నా మనట్లాడాడు ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి టార్గెట్ చేస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నానండి. లాస్ట్ 20 డేస్ నుంచి ఎక్కడే తిరుగుతున్నాం, మేము పెటాపురం కాన్స్టిట్యూన్సీలోనే తిరుగుతున్నాం. ఈ మధ్యన టార్గెట్ చేస్తూ మీడియా వాళ్ళే కానీ ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారన్నా ఎవరన్నా మాట్లాడుతున్నారంటే వాళ్ళు టార్గెట్ చేసి ఆ బీతులకు రమ్మని అక్కడ టార్గెట్ చేసి వాళ్ళు కొట్టడాలు. నిన్న కూడా రీసెంట్గా చూసాం, సాయిధర్మధర్ గారు ఆయన ర్యాలీ చేస్తుంటే బీర్ బాటిల్స్ కట్టేసారు, ఒకళ్ళు తలబద్దలు అయిపోయిందంటండి. అంత అరాచకం ఏముందండి? ఇప్పుడు పాలిటిక్స్ అన్నాక ఎవరిదాలు చేసుకుంటారండి. నీ పార్టీకి నువ్వు సపోర్ట్ చేసుకుంటే ఈ పార్టీకి సపోర్ట్ చేసుకుంటాడు. అంతేగాని వాడు చేసే తప్పు వీడి చేసే తప్పును మరి నీకు నచ్చకపోతే ఓటేయడం అని నీకు నచ్చినట్టు చేసుకో. అంతేగాని ఒకరిని హింసించడం అసలు ఈ సమాజంలో ఒకరిని కొట్టడం కదండి, పల్లెత్తి మాట్లాడడం కూడా తప్పేనండి. అది అసలు సమాజమే కరెక్ట్గా లేదండి. అది కానీ ఏంటంటే నేనేమన్నానంటే ఇంత నీతి నిజాయితీతో పవన్ కళ్యాణ్ అనేవాడు పాలిటిక్స్ చేస్తే మాత్రం ఎదగడం చాలా కష్టమండి. అది ఆల్రెడీ పాస్ట్ 10 years నుంచి ఆయన ఫెయిల్యూరే చూస్తున్నాడండి. మరి ఈసారి ఏం జరుగుద్ది అనేది మనం వెయిట్ చేయాలి. కానీ ఈసారి వన్ సైడ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ మారితే ఖచ్చితంగా ఒక అవకాశం అది కలిగితే ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యే అయితే
ఒక చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే ఎలా మాట్లాడాలి, ఒక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుంది, ప్రజలకు సర్వీస్ ఎలా చేయాలి, వీటి గురించి మనకు ఒక క్లారిటీ వస్తుందండి. అది ఏ రోజైతే ప్రజలు మార్పు కోరుకోలేక తెలుసుకోలేకపోయారో, నేను ఓపెన్గా చెప్తున్నాను, లాస్ట్ టైము ఆంధ్ర ప్రజలు గొర్రెలు అన్నారు, ఈసారి గెలవకపోతే మళ్ళీ గొర్రెలే, కొండ గొర్రెలన్నా తప్పులేదండి. అది కొండ గొర్రెలన్నా తప్పులేదండి. ఆయన పోయేదేం లేదండి, బొచ్చు ఏం ఉండదు. ఈ పక్క దాంట్లో 2 ఇంటికలు ఉండవండి ఆయనకి. అర్థమైందండి. సినిమా పోతే ఏం ఉండదు. 10 సంవత్సరాలు సినిమా ఫ్లాపులు కొట్టినా ఒక్క సినిమాతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీని తిరగరాసాడండి. అర్థమైందండి. ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఇప్పుడు మేబీ అదే జరుగుతుంది అన్నట్టు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 10 ఇయర్స్కి ఆయనకి ఫ్లాప్స్ ఉంటానే ఉంటాయి. అది సినిమా ఇండస్ట్రీ కానీ, ఆయన వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ బిల్డింగ్ కానీ ఎక్కడ కానీ ఆయన ఒక అడుగు తగ్గలేడండి. రోజుకి ఆయన స్థాయి పెరుగుతుంది కానీ తగ్గట్లేదండి. ఇక్కడ ఏంటంటే జనాలకు పరిపక్వత లేకపోవడం, మెయిన్గా ఇక్కడ ఏంటంటే జనాలు ఎడ్యుకేటెడ్ కాదండి. ఇండియాలో దాదాపుగా 70% పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారండి. వాళ్ళ దరిద్రమే వాళ్ళు తినేస్తారండి. ఎంతసేపు బిర్యానీ ఆడిచ్చే డబ్బు, ఈడిచ్చే డబ్బు, లేకపోతే పక్కన వాళ్ళు నాశనం గురించి కోరుకుంటారు తప్పే మనం ఎలా బాగుపడాలి, మనం ఎలా సంపాదించాలి, మనం ఇండివిజువల్గా ఎలా బాగుపడాలి, మనం ఎప్పుడు గొప్ప వాళ్ళు కలవాలని చెప్పి నేర్చుకోవాలండి. అది లేదండి జనాలకి. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు అనేవాళ్ళు మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసమైనా ఒకసారి ఆలోచించండి. ముందు పిల్లలు చదివించండి. చదివించిన పిల్లలకి ఉద్యోగాలు, భవిష్యత్తు ఎలా ఉండాలనేది నేర్చుకుని వాళ్ళకు ఒక ఆలోచనతో నిజాయితీపరుడైన నాయకుడికి ఓటేసి గెలిపించండి. మీరు చేయగలిగినల్లా నిజాయితీపరుడికి ఓటేస్తేనే వాడేం చేయగలడని నిరూపిస్తారండి. మన సమాజంలో చాలామంది ఉన్నారండి నిజాయితీపరులు. ఈవెన్ ఆయన సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, అలాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలండి. వాళ్ళు జాబులు మానేసుకొని వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించుకొని ఇక్కడ సమాజంలోకి వచ్చి పాలిటిక్స్లో ఏం రాదండి. అవినీతి చేతనే సంపాదించగలరు. పాలిటిక్స్లో వాళ్ళకి వచ్చేది సరిగ్గా చెప్పాలంటే బొచ్చు 2.5 లక్షలు వాళ్ళ జీతమండి. అది ఏముండదు. సరిగ్గా చెప్పాలని అంటే ఒక కారు మెయింటెనెన్స్ ఖర్చుకు రాదండి. ఒక 40 లక్షలు ఫార్చునర్ కారు కొడితే దానికి మెయింటెనెన్స్గా రాదండి ఆ ఎమ్మెల్యేకి వచ్చే జీతం అనేది. అలా అవినీతి చేయగలిగితే చేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రజలకి మనం తినకపోయినా అనవసరం, ప్రజలకు ఎంతో కొంత మంచి జరగాలని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఓటేసి మీ భవిష్యత్తును మీరు మార్చుకోండి. మీరు మార్చుకోలేదనుకోండి, జీవితం ఇప్పటి వరకు 70 ఏళ్ళు ఇలాగే బతికారు, ఇంకా 100 ఏళ్ళని ఇలాగే పోతారు. మీ బతుకులు అని చెప్పి ఇలాగ మురుకు వాళ్ళ పక్కన ఇలాగే దోమలు తోలుకునేటట్టే ఉంటుంది. అది 1-2 సార్లు ఆలోచించుకుని ఓటేసేటప్పుడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని చెప్పి, అంతేగాని 100 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే ఏదో దారిలో వెళ్ళిపోతుంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడు, లేకపోతే టాటా చెప్పాడు, నన్ను చూసి నవ్వాడు, ఫోటో ఇచ్చాడు, ఇవి కాదండి కావాల్సింది. సందర్భం వస్తే అన్నీ వస్తాయండి. మీకు ఎంత సర్వీస్ చేస్తున్నాడు అనేది ముఖ్యం. అలాంటి నాయకుడిని ఎంచుకోండి, సమాజాన్ని మెరుగుపరచండి. అంతేగాని ఆ నైట్ వచ్చి 10,000 ఇస్తున్నాడు, ఓటుకి ఇస్తున్నాడు అంటే కక్కుర్తి పడిపోవండి. కొన్ని తీసుకోండి, మీకు ఖర్చులు ఉంటాయి. కానీ ఏంటంటే ఇన్నాళ్ళు నాయకులు మోసం చేశారు, ఇప్పుడు ప్రజలు నాయకులు మోసం చేయండి, తప్పులేదు. కానీ ఏంటంటే ఫైనల్గా సమాజం మార్పు కోసం ట్రై చేయండి. మీరు ఓటు ఎత్తే మాత్రం నిజాయితీపరుడు పడాలి, ఓటుకు విలువ ఉండేటట్టు చేసుకోండి. ఓకేనా?